ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జూలై 25న ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం టెండర్లు పిలుస్తుండటంతో ప్రజలకు దీనిపై ఆసక్తి నెలకొంది. విజయవాడ మెట్రో ఏ రూట్లలో వెళ్తుంది, ఎక్కడెక్కడ స్టాప్స్ ఉంటాయి అన్న సమాచారం ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. విజయవాడ మెట్రో మొత్తంగా 66.2 కిలోమీటర్లు ఉండనుండగా దీన్ని ఫేజ్ 1A, ఫేజ్ 1B, ఫేజ్ 2B అని 3 భాగాలు చేశారు. ఫేజ్ 1A గన్నవరం బస్టాండ్ నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు ఉండనుండగా దీని పొడవు 25.9 కిలోమీటర్లు. ఇక ఇందులో 23 కిలోమీటర్లు ఎలివేటెడ్ మెట్రో ఉంటుంది. అంటే హైదరాబాద్లో ఉన్నట్టు రోడ్డు పైన పిల్లర్లు వేసి ఆ పైన రైలు ట్రాక్ ఉంటుంది. ఇక 2.9 కిలోమీటర్ల మేర మాత్రం అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది. యోగాశ్రమ్, గన్నవరం ఎయిర్పోర్ట్, కీసరపల్లి దగ్గర అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది. ఫేజ్ 1Aలో గన్నవరం బస్టాండ్, గన్నవరం, యోగాశ్రమ్, గన్నవరం ఎయిర్పోర్ట్, కీసరపల్లి, వేల్సూరు, గూడవల్లి, శ్రీ చైతన్య కాలేజ్, నిడమనూరు రైల్వే స్టేషన్, నిడమనూరు, ఎనికేపల్లి, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామవరపాడు రింగ్, గుణదల, పడవలరేవు, మాచవరం డౌన్, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్ ఈస్ట్, రైల్వే స్టేషన్ సౌత్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ స్టాప్స్గా నిర్ణయించారు. ఇక ఫేజ్ 1B విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు ఉంటుంది. దీని పొడవు 12.5 కిలోమీటర్లు కాగా మొత్తం ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ఇందులో పండిట్ నెహ్రూ బస్టాండ్, విక్టోరియా మ్యూజియం, మున్సిపల్ స్టేడియం, టిక్కల్ రోడ్, బెంచ్ సర్కిల్, ఆటోనగర్, అశోక్ నగర్, కృష్ణానగర్, కానూరు సెంటర్, తాడిగడప, పోరంకి, పెనమలూరు స్టాప్స్గా ఉండనున్నాయి. ఫేజ్ 2 విషయానికి వస్తే విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి రిజర్వాయర్ స్టేషన్ వరకు ఉంటుంది. దీని పొడవు 27.8 కిలోమీటర్లు కాగా ఇందులో కేవలం 4.7 కిలోమీటర్లు మాత్రమే ఎలివేటెడ్ కారిడార్. మిగిలిన 23.1 కిలోమీటర్లు రైలు మాత్రం అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. అంటే బస్టాండ్ నుంచి అమరావతిలోకి ఎంట్రీ అయ్యే వరకు ఎలివేటెడ్ రాడార్ ఉంటుంది. అమరావతిలో మొత్తం అండర్ గ్రౌండ్ కారిడార్. ఇక ఫేజ్ 2లో కృష్ణానది మీద బ్రిడ్జిని కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఫేజ్ 2లో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, మహానాడు, కృష్ణా కెనాల్ జంక్షన్, పోల్కంపాడు, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి, వెంకటపాలెం తూర్పు, వెంకటపాలెం పశ్చిమ, తాళ్లయపాలెం, మందడం, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం, ది స్క్వేర్ స్టేషన్, సెంట్రల్ పార్క్ స్టేషన్, సెరిమోనియల్ స్పేస్ స్టేషన్, అసెంబ్లీ స్టేషన్, ఎఫ్జీ స్టేషన్, జీహెచ్ స్టేషన్, అమరావతి రిజర్వాయర్ స్టేషన్ స్టాప్స్గా ఉండనున్నాయి. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకారం విజయవాడ మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 మొత్తం కలిపి 66.2 కిలోమీటర్లు. ప్రస్తుతం దీంట్లో ఫేజ్ 1 మీద ముందుకు వెళ్లనుంది ప్రభుత్వం. దీనికోసం 10,118 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు టెండర్లు పిలవనుంది. దీన్ని ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి అన్న అంశం టెండర్లలో ప్రభుత్వం పొందుపరచనుంది.